హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆధుని అబ్బాయి. ఈరోజు మన వీడియో వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి జాతర అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు అంత పల్లెటూరి వాతావరణం అయితే కనిపిస్తుంది. నేను రీసెంట్గా వాళ్ళ ఊరికి వెళ్ళానండి. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తున్నాను కదా, ఎద్దుల బండిలు పక్కన ఉండే గ్రామ ప్రజలంతా ఆ ఎద్దుల బండిలో వచ్చారంట. ప్రభ అంటారు. ఇక్కడైతే ఊర్లో ఉండే పెద్దవాళ్ళు, అదే పెద్ద మనుషులు తేరునైతే రెడీ చేస్తా ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాహనమైన గరుడ్మంతుడు. పూలు పేపర్స్ తో తేరునైతే అంతా బాగా డెకరేట్ చేస్తారు అనమాట. తేరు లాగే సమయానికి ఆ యొక్క రథాన్ని అందంగా అలంకరిస్తారు. చాలా బాగుంటుంది. కనిపిస్తున్నాయి కదా కాగులు, అంటే బోనాలు అనేవి దాంట్లో నైవేద్యం చేసి స్వామివారికి సమర్పిస్తారు చుట్టుపక్కల నుంచి వచ్చేసి. చూసారు కదా, ఇక్కడ కనిపిస్తున్న దేవుడు శ్రీ కోన వెంకటేశ్వర స్వామి. ఈ దేవాలయం వచ్చేసి కర్నూలు జిల్లాలోని సి బెల్గల్ మండలం కృష్ణాదొడ్డి అనే విలేజ్ లో ఉంటది. ఈ విలేజ్ యొక్క నైట్ వ్యూ అన్నమాట. ఇక్కడ ఈరోజు వీడియో తీయడానికి గల కారణం ఏమంటే, ప్రతి సంవత్సరం అంపయ్య పుణ్యం రోజున స్వామివారికి రథోత్సవం అంటే తేరు అనేది లాగుతారు అనమాట. ఇక్కడ కనిపిస్తున్న కుండల్లో నైవేద్యం చేసుకొని మరి దేవుడికి సమర్పిస్తారు. ఇక్కడ ద్వారం అనమాట, ఎంట్రన్స్ అనమాట. ఇది నైట్ వ్యూ లైటింగ్ తో ఈ విధంగా ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటబ్బా అంటే, తేరు అనేది ఏ ఊర్లో చూసినా సాయంత్రం 6 to 7 ఆ మధ్యలో లాగుతారు కదా, ఇక్కడ మాత్రం తెల్లవారుజామున మార్నింగ్ 5 to 6 మధ్యలో లాగుతారు. ఈ ఊర్లో ఇంకొక స్పెషాలిటీ ఏమిటంటే, ఈ ఊర్లో వాళ్ళు కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు బెల్లగల్ కానీ, చింతమానపల్లె అని, తర్వాత పెదనాటూరు అని పక్కన పల్లె ప్రజలు కూడా వచ్చి ఈ ఎద్దుల బండిలు కట్టుకొని వచ్చి మరి దేవుడికి బోనాలు అనేవి సమర్పిస్తారనమాట. ఈ సాంప్రదాయం అంటే ఎద్దుల బండి కట్టుకొని వచ్చే సాంప్రదాయం ఇంకా నడుస్తుంది అనమాట. ఈ కాలంలో కూడా ఈ విలేజ్ లో అనేది నడుస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా క్రాకర్స్, వీటిని అవుట్లు అని అంటారు. ఈ గ్రామ ప్రజలే చేతితో చేస్తారంట. లాస్ట్ లో క్లియర్ గా వీడియో ఉంది, లాస్ట్ వరకు చూడండి. జాతర అయిపోయినాక నైట్ షాపింగ్ అయితే వచ్చారు మా ఫ్యామిలీ మెంబర్స్, అక్క వాళ్ళు అందరూ గాజులు వేయించుకోవడానికి. ఇంకా మన జోవులు అయితే ఖాళీ. ఇలాంటివి నీకు కూడా జరిగింటే కామెంట్ చేయండి. తాత చూడండి రియాక్షన్ ఒకసారి. చూసారు కదా తాత రియాక్షన్. అతని రియాక్షన్ ఇచ్చినప్పుడు నేను వీడియో తీసాను, లేదంటే నేను వీడియో తీసినప్పుడే అతని రియాక్షన్ ఇచ్చాడు, నాకు అయితే తెలియదు.
సో అదొక ఫన్నీగా అనిపించింది. ఈ ఊర్లో మహా అంటే 300-400 ఇళ్ళు ఉన్నాయి, కానీ షాపులు ఒక 100 షాపుల వరకు పడి ఉంటాయి. నేనైతే అనుకున్నా అన్ని పెట్టినారు వాళ్ళకి లాస్ అవుతుందో కాదో అని, కానీ ఆ జనాలు చూసే లోపలే ఇన్ని షాపులున్నా కూడా తక్కువే అనిపించింది. ఇంకా ఇక్కడ గాజులే కాకుండా ఇంట్లో కావాల్సిన వస్తువులు, తర్వాత ఇంకా పిల్లల బొమ్మలు అయితే చెప్పకూడదు. ఇంకా వాళ్ళకి ఇదొక బిజినెస్ ట్రిక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా అట్రాక్టివ్గా పెడితే పిల్లలందరూ కావాలని కొనుక్కుంటారు కదా. సో అన్నీ బయటికి ఇలా కనిపించేట్టుగా పెట్టేశారనమాట. ఇక పైన చూస్తే టెడ్డీ బేర్లు, కింద ఆడుకునే సామాన్లు అన్నీ పెట్టేశారు. ఆ పైన కనిపిస్తున్న ఈ ఊర్లో గుడి అనేది కొండ పైన ఉంటుందన్నమాట. కొత్తగా గుడి కూడా కన్స్ట్రక్ట్ అవుతూ ఉంది. ఈయనకి ఇంకొక పేరు కూడా ఉంది, శ్రీ కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి. అదే అప్పుడు బాణం లాస్ట్లో వీడియో అవుట్లు అని చెప్పాను కదా, ఇదే చూడండి ఒకసారి, దాని రియాక్షన్ మీరు కూడా వినండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింహాన్ని ప్రెస్ చేయండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. వెంకటేశ్వర స్వామి మీకు మీ కుటుంబ సభ్యులకు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. స్వామి వారి ఇష్టం ఉంటే గోవిందా అని కామెంట్ చేయండి.